మనతో పాటు ప్రెసిడెంట్ ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేను మొదటి నుంచి అదే అడుగుతున్నా. ఓన్లీ ఎలక్షన్‌లప్పుడు మాత్రమే కనబడుతది. చాలా వరకు ప్రజా సమస్యల మీద పోరాటం ఎక్కడా కనబడదు. ఎందుకు ఓన్లీ ఎలక్షన్‌లప్పుడు మాత్రం ఎందుకు కనబడుతది? ఇప్పుడు యాక్చువల్లీ కంపారిజన్ పాలిటిక్స్ నుంచి విజనరీ పాలిటిక్స్లో వస్తున్నాము. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఐడియాలజీ ఉందో దాని మీద పనిచేస్తున్నాం ఇప్పుడు. సో ఎవరిని మనం విమర్శించడము లేకుంటే క్రిటిసైజ్ చేసి పర్సనల్ అటాక్ చేయడం కాదు, ప్రజల సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, వాటికి సొల్యూషన్స్ ఏమున్నాయి దాని మీద పనిచేస్తున్నాం మేము. ఇవి కంటిన్యూస్గా ఈ పార్టీల గురించి దీని గురించి నడుస్తున్నది. ఎప్పుడు ఎవరు ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడడం లేదు కదా, అది ఎంతవరకు అవి సమస్యలు తీరుస్తున్నారో లేదో వాటి మీద ఫోకస్ అయింది. ఇప్పుడు మనం ఇప్పుడు కంటిన్యూస్గా మీకు డే టు డే బేస్ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ స్టార్ట్ చేశారు, అతను పోరాటాలకు స్ఫూర్తి అని చెప్తున్నారు. మరి మీరు ఎక్కడ పోరాటం చేస్తున్నారు? ఓన్లీ ఎలక్షన్‌లప్పుడు మాత్రమే పోరాటం కాదు, మేము సమస్యల మీద ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటి మీద పనిచేస్తున్నాం. ఇష్యూ బేస్డ్ మేము ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం. పోరాటంకి అవసరం లేదు. ఇప్పుడు మీకు చేయాల్సిన అన్నీ ఉన్నాయి, బట్ మేము వాటికి సొల్యూషన్ మాకు అవి కావాలి. మనకి అవి ప్రాక్టికల్గా అది పాసిబుల్, వయబుల్, ఫీజిబుల్ అయ్యే సొల్యూషన్స్ మేము ఇస్తున్నాం. దాని మీద పనిచేయమని చెప్పి, అంతేగాని మేము పొలిటికల్ ఇష్యూస్ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద బురదలు చేయడం మా పాలిటిక్స్ కాదు. ఇప్పుడు మేము ఫ్యూచర్లో కూడా అది చేయం. మేము ఎవరి మీదైనా సరే ఎవరినైనా సరే నిలదీసేది, ప్రశ్నించేది ఒకటి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించండి, సొల్యూషన్ ఇది. మేము స్ట్రైట్ అవే ఒకటే చెప్తున్నాము, ఫ్రమ్ కంపారిజన్ టు విజనరీ పాలిటిక్స్. మాకు విజనరీ థింకింగ్ ఉన్న వాళ్ళే మా పార్టీలో ఫ్యూచర్లో తీసుకుంటాం. మేము విజనరీ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు విజనరీ ఇన్స్టిట్యూషన్స్ లాగా మేము తయారు చేయాలని చెప్పి మొత్తం ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ స్టేట్ ఒకటి రోల్ మోడల్ ఒకటి, మేము ఒకటి రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేసాం. మేము ఒక బ్లూ ప్రింట్ ఒకటి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మేము తొందరగా. ఒక విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు మేము డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేసాము. మండల్ లెవెల్ డాష్ బోర్డ్, అసెంబ్లీ డాష్ బోర్డ్, పార్లమెంటరీ డాష్ బోర్డ్, డిస్టిక్ ది కమిటీ డాష్ బోర్డ్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసాము. కంప్లీట్గా విలేజ్ నుంచి గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి మేము పనిచేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ముందు చూస్తారు అది మేము ఎలా పనిచేస్తున్నాము. ఓకే రైట్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు వడ్డేపల్లి నుంచి 8 మంది కౌన్సిలర్లు గెలిచారు. వాళ్ళేమో జాగృతి సంబంధం అన్నారు. సరే, ఓకే, మీరు టెక్నికల్ ఏదో చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీ మీరే చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% మాదే మున్సిపాలిటీ. అలాగే జాగృతికి సంబంధం లేదు అని అనటం కూడా అతని యొక్క సమాచార లోపం. అలాగే అలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఆయన మాట్లాడటం కూడా మేము సమర్థించలేదు. ఆయన తప్పు తెలుసుకున్నారు. జాగృతి మరియు ఫార్వర్డ్ బ్లాక్ ముందు కలిసి పోటీ చేస్తున్నాయి, కలిసి కూడా ఉన్నాము, కలిసే పోటీ చేశాము. క్రెడిట్ ఇద్దరికి దక్కుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఫార్వర్డ్ బ్లాక్, ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ జాగృతి. ఇద్దరి కాంబినేషన్ క్రెడిటే. బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి వల్ల అతను మాట్లాడని చెప్పేసి కూడా జాగృతి వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏం చెప్తారు? నిజంగా మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద వేరే పార్టీ ఒత్తిడి ఏమన్నా ఉందా? అది ఊహాజనితమైన క్వశ్చన్ బ్రదర్. అట్లా ఒత్తిడి ఉంటే అది లీగల్గా మేము ఎదుర్కొంటాం. లీగల్గా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా ఒత్తిడి చేసినా కూడా. అంతేగాని అది ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు అవి. సోషల్ మీడియాలో వచ్చేటికి శాంక్టిటీ లేదు కనుక దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు. ఎట్లా చూస్తారు ఒక అభ్యర్థి మీ దగ్గరకు వచ్చినప్పుడు అభ్యర్థిని ఐడెంటిఫై చేయడానికి, లేకపోతే అభ్యర్థికి బీఫామ్ వేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తారో, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒక అభ్యర్థికి సంబంధించి? ఫస్ట్ మా పార్టీ 2009లో ఈ రాష్ట్రంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. నామినల్గా పోయాము. 2014లో మళ్ళీ పోటీ చేశాం. ఒక స్థానంలో ఒక అసెంబ్లీ స్థానంలో రెండో పొజిషన్లో ఓడిపోయాం, ఒక 1000 ఓట్ల తేడాతో. అప్పుడు మాకు ఏమనిపించిందంటే, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ప్రతి నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ సమయంలో మనం డబ్బులు ఖర్చు పెట్టి మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేంత ఆర్థిక స్తోమత మా పార్టీకి కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ లేవు. కనుక ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళి ప్రచారం చేసి నెక్స్ట్ పార్టీని బిల్డప్ చేసి పార్టీ ఓన్ అభ్యర్థులతోటి మనము యంత్రాంగంలోకి వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక దీర్ఘకాలిక ప్రయోజనంతో మేము ఎలక్షన్లో పోటీ చేయడం ద్వారా ప్రజలకి పార్టీని పరిచయం చేసి, తద్వారా ఇప్పుడు ఇంత పబ్లిసిటీ వచ్చింది ఈ పార్టీకి. మేము నిజంగా ఖర్చు పెట్టాలంటే ఇతర పొలిటికల్ పార్టీలాగా 100-200 కోట్లు ఖర్చు పెట్టాలా? ఆ అవసరం లేకుండానే మేము ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఈ 3 టర్మ్స్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి పోటీ చేయడం ద్వారా ప్రజల్లోకి
మా సింబల్ అయితే పరిచయం అయింది, మా పార్టీ పరిచయం అయింది, మా పార్టీ సిద్ధాంతాలని ప్రచారం చేసుకునే వీలు కలిగింది. ఇప్పుడు ఆశావహులు వస్తారు, ఆ పార్టీలో ఈ పార్టీలో టికెట్లు దొరకనాళ్ళు. అలా అని మేము అది అది ఫస్ట్ వ్యూహంలో తీసుకున్నాం, రెబల్స్ని తీసుకున్నాం, పోటీ చేయించాం. ఏ సింబల్ పైన పోటీ చేశారనే ప్రచారం కలిగింది, డైలాగ్ క్రియేట్ అయింది. తద్వారా ప్రజల్లో మా యొక్క పార్టీ యొక్క పరిచయం కలిగింది. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని పార్టీని విస్తరిస్తున్నాం, నిర్మాణాత్మకంగా విస్తరించి ఇప్పుడు సరైన అభ్యర్థులను మేము తయారు చేసుకుని పోటీలోకి వస్తాం. పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఓన్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే కనబడుతుందా, లేకపోతే తర్వాత కూడా పార్టీ సిద్ధాంతాలు, లేకపోతే పార్టీ కార్యాచరణ, పార్టీ నిర్మాణం? ఏ యాజిటేషన్స్లో ఉన్నారు, ఓన్లీ ఎలక్షన్లప్పుడే వస్తున్నారు. మా యొక్క యాజిటేషన్స్ కానీ, మా యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు ప్రభుత్వాలు తీసుకునేటటువంటి సందర్భాల్లో మా పార్టీ వామపక్షాలతో పాటు పలు ఆందోళనలో పాల్గొంది. కానీ మీడియా తగినంత ప్రచారం మాకు ఇవ్వలేదు. నేను ఈ పార్టీలో 2015 నుంచి ఉన్నాను. 2015 నుంచి ప్రతి వామపక్ష పార్టీల యొక్క ఆందోళనలో మా పార్టీ పాల్గొంది. ప్రతి చోట మేము దెబ్బలు తిన్నాం, జైలుకి పోయినాం. అలాగే ప్రతి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినప్పుడల్లా మేము పోరాటం చేస్తున్నాం వామపక్ష ఫ్రంట్తో కలిసి. సో మేము బేసికల్గా వామపక్ష ఫ్రంట్లో ఒక భాగస్వామి పార్టీ కనుక మేము వామపక్ష ఫ్రంట్ తోటే ప్రతి ఆందోళన కార్యక్రమాల్లో మా పాత్ర. జాగృతితోని కంటిన్యూగా ఫర్దర్ కూడా వాళ్ళు కూడా పార్టీ పెడతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కంటిన్యూగా రెండు పార్టీలు భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తాయా, ఎట్లా ఉండబోతుంది? ఎందుకు కాకూడదు? రెండు పొలిటికల్ పార్టీలు కలిసి ఎందుకు పనిచేయకూడదు అని అడుగుతున్నాను. భావ సారూప్యత ఉంది, సిమిలర్ ఆబ్జెక్టివ్ ఉంది. అలాగే తెలంగాణలో ఆత్మగౌరవం కలిగినటువంటి ఆందోళన చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగలేదనేటటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. పోయిన ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వారికి తగినటువంటి గౌరవం కానీ, గుర్తింపు కానీ ఇవ్వలేదు. అలాంటి ఉద్యమకారులకి జాగృతి ఒక వేదిక కావడం అది చాలా అభినందనీయం. ఎందుకంటే ఉద్యమకారులకు ఒక వేదిక, వాళ్ళకు ఒక రాజకీయ వేదిక మా పార్టీ ద్వారా దొరకడం కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఫ్యూచర్లో జాగృతి రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత కూడా మా యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో కామన్గానే మేము పోటీ చేస్తాం, కలిసే ఉంటాం, కలిసే పోటీ చేస్తాం. గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం ఖబర్దార్. ఎందుకంటే ఉద్యమకారులకే సరైనటువంటి న్యాయం చేయలేని ప్రభుత్వాలు. సాధ్యమా? మీదేమో పార్టీ నిర్మాణం లేదు, వాళ్ళు ఇంకా కొత్త పార్టీ పెట్టలేదు, ఎట్లా సాధ్యం? ఆ మాట ఎట్లా చెప్తున్నారు? పార్టీ మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అని. 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో పార్టీ నిర్మాణం చేసుకునే దానికోసం కొంత సమయం కేటాయించుకుంటాం. అలాగే మేము ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తితో మేము కంపేర్ చేసుకోలేము, కానీ మాకు అంతకన్నా గొప్ప వ్యక్తి మా వెనకాల ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క బ్రాండ్ని, ఆయన యొక్క సుభాషిజం అనేటటువంటి ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో మేము పార్టీని నిర్మాణం చేసుకుంటూ త్వరిత వేగంగా మేము కాదనలేని శక్తి అవుతాం. నాన్ ఫార్మిడబుల్ ఫోర్స్ అంటారే, ఆ శక్తిగా రాజకీయ శక్తిగా అవతరిస్తాం. ఖచ్చితంగా ఈ వచ్చే గవర్నమెంట్లో మా పాత్ర అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జాగృతి, తెలంగాణ జాగృతితో పాటు మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుసుకుంటే బాగుంటుంది. ఇండిపెండెంట్ల పేరుతో మా కరీంనగర్కి సంబంధించి ఒక కార్పొరేటర్ని నేను చేంజ్ చేసుకోవడం అయితే చాలా సిగ్గుచేటు. మన పక్కన కేంద్ర మంత్రి ఉండి కనీసం ఒక ఇండిపెండెంట్కి ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన క్యాండిడేట్ ఎవరో తెలుసుకోవడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా విప్పులు జారీ చేస్తాం. ఎవరెవరైతే ఎక్కడైతే మా క్యాండిడేట్లని ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా ఏదైనా పార్టీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దాని మీద లీగల్గా కూడా యాక్షన్ మేము వెనకాడబోమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఎంపీటీసీ జెడ్పీ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తాం. తెలంగాణ జాగృతితో కలిసి భవిష్యత్తులో తెలంగాణ జాగృతి పెట్టబోయే కొత్త పార్టీతో కలిసి కూడా మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి లీడర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.